రటిక ఆపరేషన్ సింధూర్పై త్రివిధ దళాలు వివరణ ఇచ్చాయి. పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది. భారత్ సరిహద్దుల వెంట పాక్ భారీగా దాడులు చేస్తుందని ఆర్మీ తెలుపుతుంది. పాకిస్తాన్కు గట్టి జవాబు ఇస్తున్నామంటూ ఆర్మీ వివరణ ఇస్తున్న పరిస్థితి. 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడులకు ప్రయత్నించింది. ప్రతి దాడిలో భాగంగా బాలిస్టిక్ క్షిపులను వాడుతున్నామంటూ తెలుపుతున్నారు. భారత్ సంయమనం పాటిస్తుందని, S-400 ధ్వంసం చేశామని పాక్ ప్రచారం చేసుకుంటుందని, పాకిస్తాన్ డ్రోన్లు, లాంగ్ టార్గెట్ మిస్సైల్స్ వాడుతుంది అని తెలుపుతున్నారు. భారత వైమానిక సరిహద్దులు దాటి దాడులు చేస్తుంది. పాక్ దాడుల నుంచి ఆస్తి ప్రాణనష్టం తగ్గించగలిగామంటూ మీడియా సమావేశంలో తెలిపారు. ఇక ఫైటర్ జెట్లతో శ్రీనగర్, అవంతిపుర సహా పలుచోట్ల దాడులతో పాకిస్తాన్ LOCలో ఉధృత పరిస్థితులు పెంచుతున్న పరిస్థితి. పాక్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంది అంటూ కూడా ఆర్మీ తెలుపుతుంది. భారత ఆర్మీ బేసులకు ఎక్కడ నష్టం జరగలేదు, అదంపూర్ ఆర్మీ బేసు ధ్వంసం చేసినట్టుగా చేస్తున్న ప్రచారం తప్పు అంటూ కూడా ఆపరేషన్ సింధూర్పై త్రివిధ దళాలు వివరణ ఇచ్చాయి. ఇక పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తున్నది. భారత సరిహద్దుల వెంట పాక్ భారీగా దాడులు చేస్తుందంటూ ఇండియన్ ఆర్మీ తెలుపుతుంది. పాకిస్తాన్కు గట్టి జవాబు ఇస్తున్నామంటూ ఆర్మీ తెలుపుతుంది. 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడులకు ప్రయత్నించింది. ప్రతి దాడిలో భాగంగా బాలిస్టిక్ క్షిపులను వాడుతున్నామంటూ కూడా ఆర్మీ తెలుపుతున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సైదులో ఆపరేషన్ సింధూర్పై త్రివిధ దళాలు వివరణ ఇచ్చాయి. ఈ వివరణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులో? చక్రి, కొద్దిసేపటి క్రితమే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో పాటుగా కల్నల్ సోఫియా ఖురేషీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో అనేక అంశాలు మనకి తెలియపరిచారు. అంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్, భారత్ యొక్క యుద్ధ పరిస్థితులు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందన్న దానిపైన మనకి మీడియాకి చెప్పడం జరిగింది. అంటే అనేక అంశాలు వారు చెప్పారు. ముఖ్యంగా పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసుకుంటుంది. S-400ని ధ్వంసం చేశామని పాకిస్తాన్ మీడియా ఛానల్స్లో ప్రచారం చేసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అది పూర్తిగా అబద్ధం అని చెప్పారు. అంటే S-400ని మేము పాకిస్తాన్ అంటే ధ్వంసం చేశాము. మా యొక్క వైమానిక దాడుల భాగంగా భారత్కు చెందినటువంటి S-400 పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనేది వారు ప్రచారం చేసుకుంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. అది పూర్తిగా పచ్చి అబద్ధం అనేది కూడా మనం చెప్తున్నాం. దీంతో పాటుగా ఇక మొత్తం పాకిస్తాన్ నిన్న రాత్రి 24 చోట్ల ఫైటర్ జెట్లతో భారత్ వైపు దాడులు చేసింది. దానిలో భాగంగా చూసుకున్నట్టయితే మాత్రం శ్రీనగర్, ఉదయపూర్, అవంతిపూర్ వైమానిక స్థావరాలని టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుంది. వాటిని తిప్పి కొట్టగలిగామనేది చెప్పారు. అంటే భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ దుస్సాహసం ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో పాటుగా కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పడం జరిగింది. ఎప్పటికైనా సరే ఖచ్చితంగా పాకిస్తాన్కి చావు దెబ్బ ఖచ్చితంగా కొడతాం. ఇప్పటికే పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్ నిన్న రాత్రి 26 చోట్ల టార్గెట్గా చేసుకొని భారత్ పైన దాడి చేస్తే, ప్రస్తుతం మనం పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నాం, మొత్తం 36 చోట్ల దాడి చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క దాడుల్లో భాగంగా పూర్తిగా పాకిస్తాన్ మొత్తం కూడా అంటే లాహోర్ కానీ, కరాచీ కానీ, మిగిలిన ఏదైతే కీలక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలనే టార్గెట్గా చేసుకొని, ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకొని కొడుతున్నాం. కాబట్టి పూర్తిగా పాకిస్తాన్ ఆస్తి నష్టం చాలా జరిగింది. కాకపోతే చెప్పుకునేందుకు సిగ్గుపడుతుందని చెప్పేసి కూడా చెప్తారు. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ యొక్క పాకిస్తాన్ దాడులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది, కావాలనే ఈ విధంగా రెచ్చగొడుతుంది. అంటే ముఖ్యంగా LOC ప్రాంతంలో జన నివాసాలే టార్గెట్గా విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంది. ఈ కాల్పుల్లో భాగంగా ఆర్మీ అధికారి రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితంగా ప్రతి దాడి ఉండబోతుంది పాకిస్తాన్కి సంబంధించి. ఈ యొక్క LOC ప్రాంతాల్లో దాదాపుగా విచక్షణారహితంగా కాల్పులు పాకిస్తాన్ జరుపుతుండడంతో ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాం. కాబట్టి చాలా వరకు ఆస్తి ప్రాణ నష్టం తగ్గించామని చెప్పేసి కూడా చెప్పారు విక్రమ్ మిస్త్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ. సో దాంతో పాటుగా అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాక్ డ్రోన్లను ఎప్పటికప్పుడు మేము కూల్చేస్తున్నాము, పాక్ డ్రోన్లో భాగంగా టర్కీ చెందినటువంటి యొక్క డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. టర్కీ డ్రోన్స్ ద్వారాగా మన వైపు దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ
ఇలాంటి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వారు కూడా రెచ్చగొట్టే విధంగా కాల్పులు జరుపుతున్నారు కాబట్టి వాటిని మనం ఒక వ్యూహం ప్రకారం ప్రతిదాడిగా చేస్తూ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు. ఓన్లీ ఆ భారత్ ఆర్మీ బేసులకు ఎక్కడ కూడా నష్టం జరగలేదని చెప్పేసి కూడా అన్నారు. అంటే పాకిస్తాన్ నిన్న చేసినటువంటి దాడుల్లో భాగంగా మొత్తం 24 చోట్ల ఫైటర్ జెట్లతోటి మన వైపు దాడులు చేస్తే ఎక్కడ కూడా మనకి ఆర్మీ బేసులు, ముఖ్యంగా ఆర్మీ బేసులు ఎక్కడ కూడా నష్టం జరగలేదని చెప్పారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. దాంతో పాటుగా ఇక పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనేక చర్యలు, అంటే ముఖ్యంగా ఒకవైపు తప్పుడు ప్రచారం చేసుకోవడం, మరోవైపు ఈ యొక్క ఎల్ఓసి ప్రాంతాల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, జన నివాసాలే టార్గెట్గా ఈ యొక్క వైమానిక దాడులు జరపడం. సో ఇందుకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో దానికి ప్రతిచర్యగా భారత్ కూడా నేరుగా ఆ పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ మొత్తం 36 చోట్ల దాడులు చేస్తుంది. ఇప్పటికే పూర్తిగా పాకిస్తాన్కి చాలా వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ ఆర్మీని అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఈ యొక్క బోర్డర్ పరిధిలో విచక్షణ రహితంగా భారత్ వైపు కాల్పులు జరుపుతుంది. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు, అంటే May 7 నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటంతటికి గల కారణం పాకిస్తాన్ ఆర్మీ మాత్రమే. పాకిస్తాన్ ఆర్మీ ఈ యొక్క బోర్డర్ పరిధిలో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంది కాబట్టే సో ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాకు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఎటువంటి చర్యలకు పాకిస్తాన్ పాల్పడినా కూడా ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టేందుకు మాత్రం ఖచ్చితంగా భారత్ ముందుంటుందని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇక అదంపూర్ ఆర్మీ బేసు మొత్తాన్ని ధ్వంసం చేశామని పదే పదే పాకిస్తాన్ చెప్తుంది. అదంపూర్ ఆర్మీ బేస్కి ఎక్కడ కూడా ఆస్తి నష్టం జరగలేదు. కాకపోతే అదంపూర్ ఆర్మీ బేస్ను చాలా టార్గెట్గా చేసుకొని ఆ ఫైటర్ జెట్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ మనకున్నటువంటి S-400 తోటి మనం వెంటనే వాటిని నిర్వీర్యం చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఈ యొక్క యుద్ధ వాతావరణం మాత్రం కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పేసి అన్నారు. ప్రస్తుతం అయితే పాకిస్తాన్ పైన మనం దాడులు చేస్తున్నాము, మొత్తం టార్గెట్గా 36 చోట్ల దాడులు చేస్తున్నామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకి వివరించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే రాత్రి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, పాకిస్తాన్ ఎన్ని చోట్ల దాడులకు పాల్పడింది, మనం ఏ విధంగా తిప్పికొట్టగలిగాం, మనం ఏ విధంగా పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్నాం, పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి వారు మన పైన జన నివాసాల టార్గెట్ చేసుకొని కాల్పులు జరిపినప్పుడు ఎంతమంది మరణించారు అనే దానిపైన కొద్దిసేపటి క్రితమే చాలా క్లారిటీ, స్పష్టమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి వివరాలన్నీ కూడా కొద్దిసేపటి క్రితమే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో పాటుగా కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకి వివరించారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.